ఓకే ఫ్రెండ్స్, అంతా తిరిగి మొత్తం చూసేసాము. ఇప్పుడు ఫుల్గా ఆకలిస్తుంది. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాము. ఇప్పుడే స్టార్ట్ చేసాం. వేడిగా ఉంది. కానీ వాళ్ళు ఫుల్గా తిరిగాం ఫ్రెండ్స్. ఎండ కూడా ఫుల్ ఉంది. నా ముఖం మొత్తం ట్యాన్ అయిపోయింది. ఇది కూడా సేమ్. బాగుంది బిర్యానీ, టేస్ట్ బాగుంది. తీసుకోమా బాగుంది ఫ్రెండ్స్. దగ్గరలో ఎవరన్నా ఉంటే మిర్యాలగూడెం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గరలో వచ్చి చూడండి. చాలా బాగుంది. అన్ని గేట్లు తీశారు. అన్ని గేట్లు తీశారు. అసలు సూపర్ ఉంది. అంటే రెస్ట్ కూడా అట్లానే ఉంది. అయితే రెస్ట్తో మనకేం సంబంధం? మనం ఏం చూడాలనుకున్నా చూసేయాలి అంతే. అంతేగా అంతే ఫ్రెండ్స్. దగ్గరలో ఎవరన్నా చూడండి, అన్ని గేట్లు తీశారు. సూపర్ ఉంది అసలు. మేమైతే చాలా రోజులు అవునా కావాలా మేమైతే చాలా రోజులు తింటుంది. చెప్పు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి బయటికి వచ్చాము. చాలా రోజుల తర్వాత. వాయిస్ వస్తుందా ఫ్రెండ్స్? ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ, ఏమనుకోకండి. ఇంక బయటకు వచ్చినాం కదా, మళ్ళీ వాయిస్ కలపడం ఎందుకనేసి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. బాగుంది. అందరు డిన్నర్ ఎన్నో కామెంట్ చేసండి. డిన్నర్ కాదు, లంచ్. అంటే ఈ వీడియో ఇది మధ్యాహ్నం. మేము ఎంత అవుతుంది బయట టైం? 4:30. 4:30 ఇప్పుడు తింటున్నాం. మీకు ఈ వీడియో 11కే వస్తుంది కాబట్టి టిఫిన్లో చేస్తారో చెప్పండి. 10కి తెచ్చి 10కి వస్తుంది కాబట్టి టిఫిన్స్ అయ్యాయా లేదా కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ బ్రేక్ఫాస్ట్లు అయినాయా లేదా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో రాగానే కామెంట్ చేసేయండి. వీడియో రాగానే 10 to 11 మధ్యలో కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. నేనే ఫస్ట్. రైస్ అయిపోయింది. నేను రైస్ కథం చేసేసిండు. చూసారా, ఛాలెంజ్ కాకపోయినా నాదే ఫస్ట్. అదే అనబోయినా ఇప్పుడు. దీని తర్వాత ఇంకా బుద్ధవనం ఉంది. బుద్ధవనం కూడా ఉంది కదా, తినేసి బుద్ధవనం చూపిస్తాము. మేము అది కంప్లీట్ కాకముందు చూసాము, కంప్లీట్ అయినాక చూడలేదు ఇంతవరకు. చాలా బాగుందంట. కంప్లీట్ అయినాక తినేసి అక్కడికి వెళ్దాం, దాన్ని చూద్దాం ఎలా ఉందో ఏంటో చూపించేస్తాం. అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సాగర్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ చూపిస్తున్నాం మేము. ఓకే, తినేసి బుద్ధవనం వెళ్ళిపోదాం, అక్కడ చూపిస్తాం. ఇది మొత్తం ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడే తినొచ్చాము. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు బుద్ధవనం చూద్దాం పదండి. చాలా బాగుంది. ఇప్పుడైతే బయట నుండి చూద్దాం ఎలా ఉంటుందో. లోనికి వెళ్ళి మేము ఇది కడుతున్నప్పుడు చూసాము, మళ్ళీ మొత్తం కంప్లీట్ అయినాక చూడలేదు. పదండి చూస్తాము, మీకు చూపిస్తాము. అవునా? అవును. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాం మనం. దీనికి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. టికెట్ అయితే 1 personకి 100 కదా, 100 రూపీస్ తీసుకున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ చెట్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా. మేము ఈ చెట్లను పెంచుతున్నప్పుడు వచ్చాము. అది కనిపించేదేమో కడుతున్నారు. తర్వాత చెట్లు చిన్నవి పెంచుతూ ఉన్నారు. అప్పుడు వచ్చినాము, ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. చల్ల గాలి కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఎండ ఉంది అయినా చల్లగాలి తాగుతుంది కాబట్టి ఏమనిపించట్లేదు. పదండి లోన ఎలా ఉందో ఏంటో
చూసేద్దాం ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా వీడియోలోనే ఉండండి. ఓకేనా? చక్రం బయట కూడా ఏనుగులు ఉంటాయి, చాలా బాగుంటుంది. అసలు ఇన్ని చెట్లు అంటే చాలా చెట్లు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే అసలు తిరిగితే 2 hours అయినా సరిపోదు. కానీ నా దగ్గర టైం లేదు కాబట్టి అంత తిరగలేదు. చూడండి అసలు ఎంత గ్రీనరీ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాగార్జున సాగర్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ బుద్ధవనం చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా లోనికి కూడా చాలా ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. మేమైతే లోనికి వెళ్తున్నాం, చూడండి ఎంత బాగుందో అసలు. బయట నుండే సూపర్గా ఉంది. కింది ఫ్లోర్లో ఇది, కింది ఫ్లోర్లో లోపలికైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఆచార్య నాగార్జున గారంట, నాగార్జునుడు స్టాచ్యూ ఉంది. లోపలైతే ఇదొకటే ఉంది, ఇటువైపు ఏమో బుద్ధుడిది ఉంది స్టాచ్యూ. చూద్దాం, పైన కూడా ఉంది ఇది పోర్షన్, పైకి వెళ్ళి కూడా చూద్దాము. పైన ఏమో చూపించేస్తాం పదండి. నాగార్జునుడు అంట స్టాచ్యూ ఉంది, అంటే తను ఎవరో నాకు కూడా అంత ఐడియా లేదు, మరి దేనికోసం పెట్టారు, మరి బుద్ధుడిది వేరే పేరా ఏంటో అసలు తెలీదు. ఇప్పుడు చూడండి పైకి ఎక్కుతున్నాము, పైన ఉంటుందంట. కింద ఓన్లీ ఒక స్టాచ్యూ ఉంది, నాగార్జునుడు అంట వారిది ఉంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం, మొత్తం పైననే ఉంటుందంట. అసలు ఆ గోడల మీద ఆ బొమ్మలు చూడండి, అసలు చెక్కిన వాళ్ళు గ్రేట్ నిజంగా చెప్పాలంటే. మొత్తం రాయితోనే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే మిస్ అవ్వకండి సాగర్కి వెళ్తే, అసలు ఎంత బాగుంది చూడండి. ఇట్లా మెట్లు ఎక్కేసి లోనికి వెళ్ళాలి. అసలు గాలి కూడా సూపర్ వస్తుంది పైకి వెళ్ళగానే. అసలు ఆ గోడల మీద ఉన్న వాటిని చూస్తుంటే అయితే నాకు మత్తిపోయింది. అసలు వీళ్ళు ఎట్లా చెక్కిండ్లు ఇదంతా అనిపించింది. అసలు వాళ్ళు గ్రేట్, కట్టిన వాళ్ళు అనొద్దు ఫ్రెండ్స్, నిజంగా అది చెక్కిన వాళ్ళు గ్రేట్ అనుకోవాలి. అసలు చాలా బాగుంది. మేమైతే కట్టేటప్పుడు వచ్చాము, అప్పటికి ఇది కంప్లీట్ కాలేదు, ఇంకా జస్ట్ ఇట్లా సిమెంట్తో చేసినట్టు అనిపించింది మాకు, అంతే. ఏం చేస్తున్నారు, రెడీ అయితే ఎట్లుంటుంది ఏంటి అనుకున్నాం, కానీ అసలు బాగుంది ఫ్రెండ్స్. అసలు లోన చూడండి, ఇంకా నాకైతే మత్తిపోయింది, షాక్ అసలు. బుద్ధుడిదే మొత్తం అదంతా, అసలు ఎంత బాగుందంటే సైలెన్స్ అని పెట్టారు. మనం చెప్పులు కూడా బయట ఇప్పేసేయాలి. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, పైన కూడా అసలు సూపర్ ఉంది, సైలెన్స్గా ఉంది మొత్తం లోపల. అసలు భలే అనిపించింది నాకైతే, అక్కడ నుండి రాబుద్ది కూడా కాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కొంతమంది పిల్లలు వచ్చిండ్లు, వాళ్ళు ఒకటే కేకలు ఇస్తుంటే ఇంక అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళేమో అరవద్దమ్మా ఇక్కడ సైలెంట్గా ఉండండి అంటున్నారు. కానీ అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. అక్కడికి వెళ్ళాం కదా, అసలు సైలెంట్గా మనసు ఎంత శాంతిగా అనిపించిందో. అందుకే అంటారు కదా బుద్ధుడు సైలెంట్ అంటే, ఆయన సైలెంట్గా ఆయన ధ్యానం చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అంటారు కదా, అట్లా ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో. కట్టేటప్పుడు అసలు ఏం చేస్తారు లోపల, ఏంటి ఇట్లుంది అనుకున్నాం, కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. నాకైతే మత్తిపోయింది. అందులోకి పోయి కూర్చుంటే మాత్రం ప్రశాంతంగా అనిపించింది. జాను నేను ఇది కొన్ని ఫొటోస్ దిగాము, కానీ మా వారే మిస్ అయ్యారు, ఆయనని మిస్ అయ్యాం మేము కూడా. అసలు ఆయన కూడా వచ్చింటే బాగుండు అనిపించింది. ఆ తర్వాత బయటకు వచ్చేసాము దిగి. అటువైపు ఇంకా చాలా చెట్లు అంటే చాలా చెట్లు ఉన్నాయి, చాలామంది అసలు చాలా రష్ ఉన్నారు. రష్ కూడా అంటే ఇటు మేము ఉన్నప్పటికీ వాళ్ళు దిగుతూ ఉన్నారు కాబట్టి కనిపించలేదు. అటువైపు ఏదో కనిపించింది, ఏముంది చూద్దాం పదండి అని వెళ్తున్నాము. కానీ ఫుల్ చెట్లు ఫ్రెండ్స్, అసలు ఇన్ని చెట్లు అంటే పచ్చగా ఉంది, భలే ఉంది అసలు, వస్తుంది. ఇదైతే మొత్తం మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా డెవలప్ చేసింది. అసలు చాలా అంటే చాలా బాగుంది, కానీ నడవలేకపోయాం ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చేసినాము, అంటే నడిచినాము. ఇప్పుడు ఇటేమో మొత్తం బుద్ధ స్తూపం అనేసి ఇట్లా ఉంటుంది మొత్తము. చూడండి ఇక్కడ రాసుంది, అక్కడ ఉన్నాయి చూడండి ఫోటోలు, అవన్నీ అటు ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, ఫ్రెష్ అయిపోయాము. పనిష్మెంట్ అయితే లేదు ఇవాళ, నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. అయితే కామెంట్ చదువుతాను. లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్, ఈ వీడియోకి కూడా టకటక కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఓకేనా, ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కామెంటు బోయిని శ్రీనివాస్ గారు, హాయ్ ఆంటీ అండ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ అని పెట్టారు. హాయ్ అండి శ్రీనివాస్ గారు. అలాగే పడిగే నిఖిల్ రాజు గారు, హాయ్ అండి, ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్, లవ్ ఫ్రమ్ సెట్టిపల్లి వెల్దుర్తి మండలం జిల్లా మెదక్ అని పెట్టారు. నిఖిల్ రాజు గారు మీకంటే ముందు బోయిని శ్రీనివాస్ గారు ఫస్ట్ కామెంట్ చేశారు, మీరు సెకండ్ అయిపోయారు. తర్వాత ఉషా గారు కలర్ఫుల్ ఫుడ్ సూపర్ అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. అలాగే నెక్స్ట్ అరుణ శంకర్మణి గారు, హాయ్ అమ్మ,
మండే రోజు నేను కామెంట్ పెట్టినా మొన్న మీరు చదవలేదు, అంతకుముందు కూడా అలానే జరిగింది. మొన్న 10:20కే వీడియో చూడటం కామెంట్ పెట్టడం అయిపోయింది, అందుకే నాకు కామెంట్ చేయాలి అని లేదు, వీడియో చూడాలని లేదు. ఓకే అమ్మ బాయ్ అని పెట్టారు. అరుణ శంకర్మణి గారు, మేము 2 వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూసాను నీ కామెంట్ చూసి. నేను మీరు ఏ కామెంట్ పెట్టలేదు 2 వీడియోస్కి, నేను చెక్ చేశాను, మాకైతే రాలేదు. అంతకుముందు మీరు కామెంట్ పెట్టారు, నేను చదివాను కూడా. ఏమని పెట్టారంటే తర్వాత చెప్తాను ఆగండి. పెట్టారు మీరు కామెంట్ అయితే పెట్టారు, నేను చదివాను అది. మీరు చెప్పిన మండే వీడియోకి అయితే మీ కామెంట్ రాలేదు, మండే రాలేదు, అంతకుముందు పెట్టిన దానికి కూడా మీది రాలేదు. ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఇట్లా చూడకుండా అనకండి ఫ్రెండ్స్, అసలు మాకైతే కామెంట్ అయితే రాలేదు. వస్తే కంపల్సరీ చదువుతాము, మేము ఎవరి మధ్యలో మేము భేదం చూపించట్లేము. అలాగే నెక్స్ట్ విఆర్ ప్రియా గారు, బాసుంది స్వీట్ మహారాష్ట్ర ఇంకా గుజరాత్ అండ్ కర్ణాటక రెసిపీ అక్క అని పెట్టారు. అవునారా, అదే తెలియదు అన్నాను కదా. ఓకే 3 స్టేట్స్ అన్నట్టు. ఓకేరా, థ్యాంక్ యూ చెప్పినందుకు. నెక్స్ట్ సుర్వి శోభ అంట, హాయ్ ఆంటీ సూపర్ అని పెట్టారు, థ్యాంక్ యూ రా. తర్వాత కావ్య శివాని గారు, హలో అండి బోటీ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. చేస్తాం రా, త్వరలోనే చేస్తాము. తర్వాత సంధ్య గారు, హాయ్ ఆంటీ అని పెట్టారు, హాయ్ రా. నెక్స్ట్ మహేంద్ర హనుమండ్ల గారు, హాయ్ ఆంటీ బ్రో, అంకుల్ వీడియో కావాలి బ్రో అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తారు అంకుల్ ఛాలెంజ్. తర్వాత సునీత కిరణ్ గారు, హాయ్ అండి గుడ్ మార్నింగ్ అని పెట్టారు, హాయ్ అండి గుడ్ మార్నింగ్. మళ్ళీ అరుణ శంకర్ మండి గారు, సారీ అమ్మ సండే రోజు మండే కాదు అని పెట్టారు. సారీ అండి, మాకు మండే అయితే అసలు ఏ కామెంట్ రాలేదు, అంతకుముందు వీడియోకి కూడా రాలేదు. మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి మీది ఉందా కామెంట్ లేదా అని. వస్తే మాత్రం కంపల్సరీ చదువుతాము. ఎందుకు ఫ్రెండ్స్ స్కిప్ చేస్తూ వీడియో చూస్తున్నారు, మేము మీ నేమ్ చెప్పినా కూడా చెప్పలేదు అని అంటున్నారు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీ నేమ్ చెప్తాము. కామెంట్ వస్తే మాత్రం కంపల్సరీ. స్కిప్ చేసినప్పుడు మీరు మిస్ అయిపోతుంది మీ నేము, చూడండి. అలాగే మీరు పెట్టిన కామెంట్స్ కొంతమంది మాకు రావట్లేవు, అందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, రాలేదు కాబట్టి మేము చదవలేదు. అసలు 1 అవర్లో కదా అరుణ శంకర్ మండి గారు, 1 అవర్ తర్వాత కూడా మీ కామెంట్ మాకు రాలేదు. నేను చెక్ చేశాను, 1-2 సార్లు చెక్ చేశాను. ఒకసారి మీరు కూడా చూసుకోండి కావాలంటే. నాకైతే రాలేదు ఫ్రెండ్స్, మీరు చూడండి ఎవరికన్నా కామెంట్ కనిపించిందేమో. అంతకుముందు పెట్టింది అయితే నేను చదివాను. ఈ 2 డేస్లో మాత్రం అసలు కామెంట్ రాలేదండి. ఇంకా ఓకే అమ్మ కామెంట్ చదవట్లేరు కదా బాయ్ అని అన్నారు. మీ ఇష్టం అండి, బలవంతం అయితే ఏమీ లేదు, ఇష్టం ఉండి చేసుకున్నారు. కామెంట్ చదవకపోతే ఓకే, కామెంట్ చదవకపోతే వెళ్ళిపోతారా అంటే మీ కామెంట్ చదువుతూనే ఉంటారు, లేకపోతే ఉండరు అన్నట్టు, అంతే కదా. అట్లయితే ఎట్లా ఫ్రెండ్స్ చెప్పండి. ఇప్పుడు ఇష్టమే చేసుకున్నారు, వద్దనుకుంటే మీ ఇష్టం, మేము బలంతం ఏమీ లేదు ఇందులో. ఇంకా ఇది ఎట్లా వస్తుందంటే బ్లాక్మెయిల్ కిందికి వస్తుంది నాకైతే. మా కామెంట్ చదవట్లేదు కాబట్టి మేము వెళ్ళిపోతాము అన్నట్టు ఉంది. మీ ఇష్టం ఫ్రెండ్స్, అంతే. అంతకుమించి నేనేమనలేను కదా, బలవంతం అయితే చేయలేను, మీకు నచ్చట్లేదు కాబట్టి మేము వెళ్ళిపోతా అంటున్నారు, మీ ఇష్టం. తర్వాత మానసంజయ్ దేవ్ గారు, హాయ్ ఆంటీ పప్పుచారు విత్ అప్పడం బగారా రైస్ ఛాలెంజ్ చెయ్యండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అలాగే విఆర్ ప్రియా గారు, అమ్మ అండ్ కొడుకు లవ్ అని పెట్టారు. అక్క హాయ్, మీకు అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని పెట్టారు. అంతేరా, అంతే. అలాగే మీకు అంతా మంచి జరగాలని పెట్టినా చాలా థ్యాంక్స్ రా, మీకు కూడా అంతే, అంతా మంచి జరగాలి. ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీ పేరు మిస్ అవుతుంది, మేము చదవలేదు అనుకుంటున్నారు, కానీ మేము ఏ విషయంలో తేడా చూపించట్లేము. 1 అవర్లో వచ్చినాయి మాత్రం కంపల్సరీ చదువుతున్నాము. అరుణ శంకర్ మండి గారు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ 2 వీడియోస్కి మీరు 1 అవర్ తర్వాత కూడా మాకు ఏ కామెంట్ రాలేదు. అలాగే పీపీపీ ఏదో నేమ్ చెప్పారు, మర్చిపోయాను, కానీ అరే ఎప్పటి నుండో అడుగుతున్నాను, వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేయట్లేదు అని పెట్టారు. వెజ్ బిర్యానీ చేశాము, ఆ రోజు చెప్పాను కూడా నేను. పన్నీర్ బిర్యానీ కూడా అడిగారు, కానీ పన్నీర్ బిర్యానీ తర్వాత చేస్తాము. ఇప్పుడైతే మీరు కోరిన రెండిట్లలో ఒక వెజ్ బిర్యానీ చేస్తున్నామని ఆ రోజు వీడియోకి కూడా నేను చెప్పాను.
చూడకుండా అనకండిరా, నేను ఏదైనా చెప్పే చేస్తున్నాను మీకు. ఎవరైనా 2 ఇస్తే ఒకవేళ 2 కుదరకపోతే ఒకటే చేస్తున్నాను అని కూడా చెప్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా నేను వేసిన వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మేము చేసేది ఏం లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటి వీడియో ఇవాళ ఇలా ఉంది, మొత్తం కంప్లీట్ లేదు అనుకుంటున్నారా? మీరు మొత్తం మేము అసలు ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది, ఏమేమి వీడియో తీసాము చూడాలి అంటే మీరు నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ వీడియో తీసాము మీకు మొత్తం అర్థమవుతుంది. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకండి, నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.